నుండి ఆయన దయా సంకల్పము చొప్పున మనమందరము సజీవులముగా భద్రపరచబడి ఆయన సన్నిధిలో చేరే అవకాశమును అనుగ్రహించాడు. ఆయన మహిమ, ఆయన ఆయనకు రావలసిన ఘనత ప్రభావములు ఎవరి వలన రావాలి అంటే తన పిల్లలమైన మన వలన ఆయన మహిమపరచబడాలి, ఆయన కీర్తించబడాలి. అయితే మనుషులు ఆయనను స్తుతించటం లేదు, కానీ ప్రకృతి కలిగించిన నాటి నుండి నేటి వరకు దేవుని మాటను తప్పకుండగా, ఆయన మాటను మీరకుండగా పని చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, గణపరుస్తూ ఉంది. అయితే మన వలన గణపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన వలన రావాల్సినటువంటి కీర్తి ఆయనకు రావటం లేదు. మన వలన రావాల్సినటువంటి మహిమ ఆయన మన వలన పొందుకోలేకపోతున్నాడు. మనము ఎంతగా ఆయనకు కావాలని కోరుకుంటుంటే మనము ఆయనకు అంత దూరమైపోతున్నాం. ప్రియులారా, మలాకి గ్రంథములో దేవుడు భక్తుని ద్వారా బాధపడుతూ ఆయన తండ్రి కుమారులం మనం, తండ్రిగా తనకు రావాల్సినటువంటి ఘనత, తండ్రిగా తను పొందుకోవలసినటువంటి మహిమ ఆయన ఏ విధంగా మిస్ అవుతున్నాడో మలాకి గారి ద్వారా తెలియచేస్తూ ఒక మంచి మాటను అక్కడ మాట్లాడతాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ప్రియులారా. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుతున్నాడట దేవుడు. ఏమని అడుగుతున్నాడు? ఒక తండ్రి కుమారుల బంధం, వారిరువురి మధ్యలో తండ్రి కుమారుడికి రోల్ మోడల్గా ఉంటుంది. తండ్రి చెప్పేటువంటి మాటలు, తండ్రి నడిచేటువంటి బాట కుమారునికి మాదిరిగా ఉంటుంది, ఆదర్శంగా చూస్తాడు. తన తండ్రి ఏ పనులైతే చేస్తుంటాడో, తన తండ్రి ఏ కార్యక్రమాలైతే చేస్తుంటాడో వాటన్నిటిని చూస్తూ నేను కూడా నా తండ్రి స్థానంలోనికి నేను ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన కుమారునిలో చిన్ననాటి నుండే వాటిని చూస్తూ ఉన్నప్పుడే ఆ బీజాలు పడుతాయి. తండ్రి పడుతున్నటువంటి కష్టం, తండ్రి చేస్తున్నటువంటి పనులు, వీటన్నిటిని చూస్తున్నటువంటి ఒక కుమారుడు తండ్రి మంచి పనులు చేస్తుంటే మంచిని మాదిరిగా తీసుకుంటాడు, చెడు కార్యాలు చేస్తూ ఉంటే చెడును కూడా మాదిరిగా తీసుకునే కుమారులు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే తండ్రిని చూసి కుమారుడు నేర్చుకుంటాడు. వినాలి ప్రేమైన వాళ్ళరా, తండ్రిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు తండ్రులు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటారు. అలా గమనిస్తూ ఒక తండ్రి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తర్వాత ఆ పేరు ప్రఖ్యాతల మధ్యలో తులతూగుతూ అందరి చేత మంచివాడు, అందరి చేత పేరును సంపాదించుకుంటూ అలా సమాజంలో తిరుగుతున్నప్పుడు కుమారుడు ఏం చేస్తాడంటే నేను కూడా నా తండ్రంతటి వాడేలా కావాలని కోరుకుంటాడు. కుమారుడు నేను కూడా నా తండ్రంతటి పేరును సంపాదించాలి,
నా తండ్రి ప్రజల గుండెల్లో ఎలాగైతే స్థానాన్ని సంపాదించుకున్నాడో, నేను కూడా అలాంటి స్థానాన్ని సంపాదించుకోవాలని తండ్రిని మోడల్‌గా పెట్టుకుంటాడు కుమారుడు. ఒకవేళ తండ్రి త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, రోజు సాయంకాలం "అరేయ్! ఒక సీసా పట్టుకొని రారా" అని కుమారుడికి చెబుతుంటే, వాటిని కూడా ఆదర్శంగా తీసుకుంటాడు. కారణం ఏంటన్నప్పుడు, తండ్రి ఏ పనైతే చేస్తున్నాడో, దానిలో కూడా వాడేమవుతున్నాడు చిన్ననాటి నుండే ఇన్వాల్వ్ అవుతున్నాడు. చూస్తున్నాడు. చూడటం మాత్రమే కాకుండగా మనం ఏం చేస్తున్నామంటే రోజు సాయంకాలం "అరేయ్! తీసుకొని రారా ఒక ప్యాకెట్" అంటాం. పలానా సిగరెట్ ప్యాకెట్ అంటాడు. లేదంటే పలానా మందు బాటిల్ అంటాడు. లేదంటే పలానా కల్లు సీసా అంటాడు. ఇలా వాటితో పని చేయించటం వలన వాడిని పనిలోనికి ఇన్వాల్వ్ చేయటం వలన వాడు కూడా ఏం నేర్చుకుంటాడంటే చిన్ననాటి నుండే సిగరెట్ ప్యాకులు మోసుకొని రావటం మాత్రమే కాకుండగా చిన్నగా ఆ సిగరెట్ ప్యాకెట్‌లో ఉన్నటువంటి ఒకటి తీసి దానిని ఎలా కాల్చాలి అని నేర్చుకుంటాడు. ప్రియులరా, అంటే తల్లిదండ్రులను పిల్లలు గమనిస్తుంటారు. ఆ తల్లిదండ్రులు ఏ నడవడికలో ఉంటారో పిల్లలు కూడా అవి నేర్చుకుంటారు. అలా పిల్లలు నేర్చుకుంటున్నప్పుడు పిల్లలకు ఉండేటువంటి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, నేను నా తండ్రిలా ఉండాలి అనేటువంటి ఒక మోడల్ అలా తీసుకొని తండ్రిని మాదిరిగా ఉంచుకుంటాడు. తండ్రిని మాదిరిగా ఉంచుకొని నా తండ్రి బాటలో నడవాలనుకుంటాడు. ప్రియులారా, మలాకి గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడట. అయితే ఘనపరిచేటువంటి తండ్రి కొడుకుల ఈ బాంధవ్యములో తండ్రిని ఘనపరుస్తున్నాడు కదా! ఏ ఆలోచనలతో ఘనపరుస్తున్నాడో టోటల్‌గా మొత్తానికొచ్చేసి చెడుకైనా మాదిరిగా తీసుకుంటాడు, మంచికైనా మాదిరిగా తీసుకుంటాడు. అలా చెడునైనా మాదిరిగా తీసుకొని, మంచినైనా మాదిరిగా తీసుకొని టోటల్‌గా ఒక కుమారుడు ఒక తండ్రికి ఏమవుతున్నాడంటే రుణపడే ఉంటాడు. ఒక కొడుకు ఒక తండ్రికి నేను ఏ విధంగా ఉండాలంటే, నా తండ్రిని నేను సన్మానించాలి, నా తండ్రి బాటలో నేను నడవాలి అనేటువంటి ఒక మాదిరినైతే తీసుకుంటున్నాడు ప్రియమైన వారలారా. అది మంచిదైనా, చెడుదైనా, ఏదైనా సరే. దేవుడి నుంచి మనం ఏం చూశాము? ఆలోచించండి. మన తల్లిదండ్రులు త్రాగుబోతులుగా కనబడుతున్నారు. మన తల్లిదండ్రులు తిరుగుబోతులుగా కనబడుతున్నారు. వారిని మాదిరిగా తీసుకుంటున్నాం. వారిని సన్మానిస్తున్నాం. వారిని ఘనపరుస్తున్నాం. వారిని గౌరవిస్తున్నాం. వారు ఎంత త్రాగుబోతులైనా వారిని సన్మానించి వారికి కావలసినటువంటి సపర్యలు చేస్తూ వారికి మర్యాదనిస్తున్నాం. అయితే మనలందరినీ కన్న తండ్రి, యూనివర్సల్ తండ్రి ఒక ఆయన ఉన్నాడు కదా! అవునా? సృష్టినంతటిని కలిగించినటువంటి తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ మానవ ప్రపంచానికి చెడు విషయానికి ఏమైనా మాదిరిగా ఉన్నాడా? చెడు తలంపులకు ఏమైనా మాదిరిగా ఉన్నాడా? చెడు ఆలోచనలకు ఏమైనా రోల్ మోడల్‌గా ఉన్నాడా? కాదు. ఆయన నుంచి మంచి, ఆయన నుంచి సమాజానికి హితువు కోరుకుంటాడు. ఆయన సమాజ హితవు కోరుకుంటాడు. సమాజం బాగుండాలని కోరుకుంటాడు. సమాజం నాశనం అవ్వాలని ఆయన కోరుకోడు ప్రియమైన వాళ్ళారా. అలాంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి కన్న తండ్రికి మనమందరము పిల్లలమైతే ఆయన అలాంటి తండ్రిని, అలాంటి ఉన్నతమైనటువంటి సర్వసృష్టికర్తను మనం ఏ విధంగా ఘనపరుస్తున్నాము? ఏ విధంగా ఆయనకు మహిమను చెల్లిస్తున్నాం? ఏ విధంగా ఆయనను మనం కీర్తిస్తున్నాం చెప్పండి ప్రియమైన వారలారా. మన వలన ఆయన ఘనపరచబడాలని ఆశిస్తున్నాడు. మన వలన ఆయన పొంగిపోవాలని ఆశిస్తున్నాడు. మన వలన ఆయన ఉన్నతమైనటువంటి గుణాతిశయాలు ప్రచురింపబడాలని కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. అయితే మన వలన కీర్తింపబడవలసినటువంటి ఆయన మన వలన మహిమపరచబడటం లేదు. అందుకొరకే మాట్లాడుతున్నాడు మలాకి ద్వారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏం నేను మీకు తండ్రిని కదా! తండ్రినైనప్పుడు నాకు రావలసిన ఘనత, ఒక తాగుబోతు తండ్రిని సన్మానిస్తున్నటువంటి నీవు ఈ లోకములో
ఎవరైనా తండ్రి, తల్లి మనల్ని కన్నారు, మనల్ని పెంచారు, పెద్ద చేశారు. వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళ మీద మనకు ఏ విధమైన ఆలోచనలుంటాయి? అమ్మ ఏ విధమైన ఆలోచనలుంటాయి? వాళ్ళు చెడిపోయిన వారైనా, త్రాగుబోతులైనా, తాగి సమాజంలో చెడ్డ పేరు సంపాదించుకున్న మన తండ్రి కాబట్టి, మన తల్లి కాబట్టి వాళ్ళ మీద మనకేముంటుంది? గౌరవం ఉంటుంది. ఎదుటి వారికి తక్కువ కావచ్చు మన తల్లిదండ్రులు త్రాగుబోతులుగా. కానీ మనకు మాత్రం గొప్పవారే. వాళ్ళు ఎంత చెడ్డవారైనా, ఎంత చెడ్డ పేరు సంపాదించుకున్నా, ఎలాంటి చెడు బ్రతికినా మనకు తల్లిదండ్రులు కాబట్టి, మనకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళను మనం గౌరవిస్తాం. కదా! వాళ్ళను మనం అలా సన్మానిస్తాం. వారి మా ఒక తల్లిదండ్రులు సమాజంలో చెడిపోయినప్పుడు వారినే గౌరవిస్తున్నాం కదా! మనల్నందరిని పుట్టించినటువంటి కన్న తండ్రి మనం నాశనం అవ్వకూడదని, మనం పాడవ్వకూడదని తన జీవితాన్ని మాదిరిగా చూపించి, ఆయన పరిశుద్ధతను మనకు చూపించాలి. ఆయన పరిశుద్ధత మనలో చూడాలని ఆయన పరితపించిపోతూ, మనల్ని ఎల్లవేళలా హెచ్చరిస్తూ, మనల్ని ఎల్లవేళలా ఆయన ద్వారా తన యాజకుల ద్వారా, తన దైవ సేవకుల ద్వారా మనలను హెచ్చరిస్తూ, మనల్ని మరి పురికొల్పుతూ, మనల్ని ఒక సమాజములో ఒక మంచివారుగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు కదా! అలాంటి దేవుణ్ణి మనం ఏ విధంగా మనం మహిమపరుస్తున్నాం? ఏ విధంగా ఆయనను ఘనపరుస్తున్నాం? ఏ విధంగా ఆయనకు రావలసినటువంటి ఘనతను మనం చెల్లించగలుగుతున్నాం? ఒకసారి ఆలోచించండి. పిల్లలు పిల్లలు ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని అడిగారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? అదే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడతాడు. మీ పిల్లలు మీరు రొట్టెని అడిగితే మీరేమైనా పాముని తెచ్చిస్తారా? అని అంటాడు. అంటే తల్లిదండ్రులు పిల్లల మీద మక్కువతో, పిల్లల మీద ప్రేమతో నా కొడుకు అడిగాడు, నా కూతురు అడిగింది అనేటువంటి ఆలోచనతో వారు అడిగినటువంటి వస్త్రాలనైనా, అలాగే వస్తువులనైనా కనీసం వారి స్తోమతకు తగ్గట్టుగా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అవునా? వారి స్తోమతకు తగ్గట్టుగా, వారి స్థాయికి తగ్గట్టుగా, వారి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా మనం ఏం అడుగుతున్నామో కనీసం వాడు అడిగాడు, నాకంత లేదు, కనీసం ఇదైనా వాడికి తీసుకొని వెళ్ళిపోయి వాడిని సంతోషపరుస్తాను, వాడిని ఆనందపరుస్తాను అని చెప్పేసి తల్లిదండ్రులు మనం ఏదైతే అడుగుతామో అది మనకు తెచ్చిస్తూ ఉంటారు. ప్రియులారా, ఇది సమాజంలో మనం చూస్తున్నాం. ఒక తల్లిదండ్రులను కొడుకు ఏదైనా అడిగినప్పుడు, అడిగిన తర్వాత తనకు తగ్గట్టుగా, తన స్థాయికి తగ్గట్టుగా, తన ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా ఒక వస్తువును, ఒక ఆహార పదార్థాలను తెచ్చిస్తూ కుమారుణ్ణి సంరక్షిస్తుంటాడు. మనల్నందరినీ కన్న తండ్రైనడు దేవుడు ఆయన చూసేటువంటి ప్రేమ, ఆయన మన మీద చూపించేటువంటి ప్రేమ, ఆయనకు మన మీద ఉన్నటువంటి మక్కువ ఏ విధంగా చూపిస్తున్నాడో తెలుసా? ప్రతి ఉదయము, సాయంకాలము మనకు కావలసిన అవసరాలను తీరుస్తూ, మనల్ని తృప్తిపరుస్తూ, మనకు కావలసినటువంటి వస్తువుల చేత మన హృదయాన్ని సంతృప్తి పరుస్తూ, మన కుటుంబాలకు కావలసినటువంటి అవసరాలను అవసరత ఎప్పుడు దయచేయాలో వాటిని దయచేస్తూ, మన ప్రాణములను ఉల్లసింప చేస్తూ, మనల్ని ఆనందపరుస్తూ, మనలను కూడా సంతోషపరుస్తూ ఆనందపరుస్తున్నాడు కదా! అలాంటి దేవుణ్ణి, అలాంటి కన్న తండ్రిని మనం కనీసం జ్ఞాపకం ఉంచుకొని ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు ఆయనకు రావలసినటువంటి కీర్తి, ఆయన పొందుకోవలసినటువంటి మహిమను మనము ఆయనకు ఇవ్వగలుగుతున్నామా? ఆయన హృదయాన్ని మనము కూడా సంతృప్తి పరచగలుగుతున్నామా అని ఆలోచించండి ప్రియమైన వారలారా. ఈరోజు ఆయనను సంతృప్తి పరిచేటువంటి పిల్లలు చాలా తక్కువగా కనబడతారు. ఆయనను ఘనపరిచేటువంటి పిల్లలు చాలా తక్కువగా కనబడతారు ప్రియమైన వారలారా. అందుకొరకే దేవుడు మలాకి ద్వారా బాధపడుతున్నాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నాకు రావలసిన ఘనత ఏమైంది అంటున్నాడు ప్రియమైన వారలారా. అంటే మన వలన ఘనపరచబడాలనుకుంటున్నాడట. మన వలన ఘనపరచబడాలనుకుంటున్నాడు. అందుకొరకే పేతురు గారు కూడా తన పత్రికలో మొదటి అధ్యాయం 9వ వచనం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము
9వ వచనములో కూడా పేతురు గారు మాట్లాడుతూ 9వ వచనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని అంటున్నాడు గారు. ఆయన పునరుత్థానాలకు సాదృశ్యమైన బాప్తిసమును తీసుకొని చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి తన మహిమ, లేదంటే చీకటిలో నుండి తన వెలుగులోనికి వచ్చినటువంటి తన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమలోనికి మనల్ని తీసుకొని వచ్చినటువంటి ఆ విధానాన్ని చాలా క్లుప్తంగా వివరణతో కూడినటువంటి మాటను ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళ పేతురు గారు. మీరు ఇంతకు మునుపు చీకటిలో ఉన్నారు, పాపములో ఉన్నారు. చీకటి అంటే పాపం, పాపానికి ఒక సూచిక. అంటే చెడుకి, చెడు ఆలోచనలకు, చెడు చేయటానికి కావలసినటువంటి సరళమైన మార్గం చీకటి. ఆ చీకటిలో నుంచి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడట. ఆ వెలుగులోనికి తీసుకొని వచ్చిన తర్వాత వెలుగులోనికి తీసుకొని రావటం మాత్రమే కాకుండా ఆయన ప్రేమ చూడండి, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో. చాలా పేతురు గారు కేవలం మనకు కావలసిన ఆహార పదార్థాలను ఇస్తూ, మన అవసరాలను తీరుస్తూ, మనకు ఉద్యోగాలను ఇస్తూ, మన సమస్యలలో కావలసిన పరిష్కారాన్ని ఇస్తూ, ఈ విధమైన ప్రేమ మాత్రమే అనుకుంటున్నాం. దీనికి మించిన ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దీనికి మించినటువంటి ప్రేమ, అది ఎవరూ చూపించలేని ప్రేమ, ఆయన మాత్రమే చూపించగలిగిన ప్రేమ, ఆయన ద్వారా మాత్రమే పొందుకోవలసిన ప్రేమ. ఆ ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళ భక్తుడైనటువంటి పేతురు గారు. మీరు చీకటిలో ఉన్నారు, ఆ చీకటిలో ఉన్నటువంటి మిమ్ములను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇంతవరకు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? పాపములో కదా, అంధకారములో, పాపపు బందికానాలు, పాపపు తలంపులతో, చెడు ఆలోచనలతో, వంచన హృదయముతో, మోసపు ఆలోచనలతో, దోచుకోవాలన్నటువంటి ఆలోచనతో, ఎదుటి వ్యక్తి హింసింపబడినా పర్వాలేదు, నేను ఆనందంగా ఉండాలన్నటువంటి ఒక రాక్షస ఆనందముతో మన జీవితాలను కొనసాగించుకున్నాం. అయితే అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు, అలాంటి హృదయాలు కాదు మనకు ఉండవలసినది. అలాంటి పాపపు హృదయాలు కాదు మనకు ఉండవలసినది. అలాంటి మోసపు హృదయాలు కాదు మనకు ఉండవలసినది. ఎదుటి వారిని వంచేటువంటి హృదయం కాదు మనకు ఉండవలసినది. మన హృదయం ఏ విధంగా ఉండాలో తెలుసా? తేటగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, ఎవరిని మోసం చెయ్యకూడదు అన్నటువంటి ఆలోచనలతో ఉండిపోవాలి. కాబట్టి చీకటి అనేటువంటి ఆ ఆలోచనలకు మీ హృదయంలో చోటు ఇవ్వకూడదు, మీ హృదయంలో స్థానం ఇవ్వకూడదు. మీ హృదయాలు చాలా స్వచ్ఛమైనవిగా ఉండాలి, నిర్మలమైనవిగా ఉండాలి, చాలా తెల్లని పాలవలే కల్మషము లేనిదిగా ఉండాలి. అలాంటి తెల్లనైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, కల్మషము లేని హృదయాలతో మనం ఉండాలన్నటువంటి ఆలోచనతో పాపపు బందికానాలో ఉన్న మనలను ఎక్కడికి తీసుకొని వచ్చాడు? తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడట. ఆయన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఆ వెలుగులోనికి తీసుకొని వచ్చేటువంటి ఆ క్రమములో ఏం జరిగింది ఇంతకీ? ప్రియులారా ఆలోచించండి. ఆ వెలుగులోనికి తీసుకొని రావటానికి ఏం జరిగింది? ఏం జరిగింది? చీకటిలో ఉన్నటువంటి ఒక వస్తువు, మీరు చీకటిలోనికి వెళ్ళిపోండి, బాగా చీకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోతే మరలా తిరిగి రాలేని పరిస్థితి. అలా తిరిగి రాలేని పరిస్థితిలో అంతెందుకు, రోజు ఇంట్లోనే తిరుగుతూ ఉంటాం, ఇంట్లోనే సంచరిస్తుంటాం. ఉన్న పలంగా రాత్రి 9 గంటలకు కరెంటు పోయింది, మొత్తం అంతా చీకటి. అలా చీకటిగా ఉన్నప్పుడు అడుగు తీసి అడుగు వెయ్యాలంటే
జాగ్రత్తగా వేస్తారా? ఇష్టానుసారంగా యేసుకుంటూ వెళ్ళిపోతారా? ఆ! రోజు తిరిగిన ఇండ్లే గదా! అవునా? రోజు తిరుగులాడిన ఇండ్లే. ఎక్కడ ఏముందో తెలుస్తుంటాయి. ఎన్ని అడుగులు వేస్తే ఎక్కడికి చేరుకుంటామో తెలుస్తుంది. అంతా తెలుసు. అయినా రోజు సంచరించిన ఇండ్లైనా ఒక్కసారిగా కరెంటు పోతే, ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటే, ఆ చీకటిలో అడుగు ఎలా వెయ్యాలో తెలియని పరిస్థితి. కదా! అలాంటి తెలియని ఆ పరిస్థితుల్లో మనకు కావలసినదేంటి? మనకు కావలసినదేంటి? దేని గురించి? దేని గురించి వెతుకుతుంటాం? ఆ చీకటిలో కూడా దేని గురించి వెతుకుతాం? వెలుగు కోసమే గదా! వెతికేది. వెలుగు పోయింది. పోయిన వెలుగు మరలా ఆ వెలుగు కోసం మనం ఎదురు చూస్తుంటాం. అది ఏ రూపములో? అగ్గిపెట్టె రూపములో ఉందా? కదా! సెల్లు రూపములో ఉందా? టార్చ్ రూపంలో ఉందా? మొత్తానికొచ్చేసి దేనికోసం ఎదురు చూస్తారు మీరు? వెలుగు కోసం ఎదురు చూస్తారు. అలా వెలుగు కోసం ఎదురు చూసినటువంటి మీరు, ఆ వెలుగు ఎప్పుడు వస్తుందా? ఆ వెలుగులో మరలా నా జీవితాన్ని యథావిధిగా సాగించుకుంటానా? అనేటువంటి ఆలోచన జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేస్తారు. ప్రియులారా, చీకటి కమ్ముకోగానే ఆ చీకటిలో నుంచి బయటికి రావటం చాలా కష్టం. అందుకొరకే వెలుగు కోసం మనం ఎదురు అది బాహ్య నేత్రాలకు కమ్ముకున్న చీకటి. కానీ మన జీవితములో మన మనోనేత్రాలకు గుడ్డితనం మూసుకొని పోయి, గుడ్డితనం వచ్చేసి, అంధకారం వచ్చేసి, మన జీవితం అంతా ఏ విధంగా మారిపోయిందో తెలుసా? చీకటిమయం. చీకటి మయముతో నిండుకొనింది. అలా చీకటిలో కొనసాగుతుంది మన జీవితం. దొంగగా, వంచకుడిగా, మోసగాడిగా, వ్యభిచారిగా, అలా నేరాలు చేస్తున్నటువంటి హంతకుడిగా, నేర చరిత్ర కలిగినటువంటి వారముగా మన జీవితాల్లో కొనసాగుతున్నటువంటి వేళ, మన జీవితాలలో వెలుగులు నింపటానికి ఒక వెలుగు ఈ లోకానికొచ్చిందట. ఆ వెలుగే యేసుక్రీస్తు వారు. ఆ వెలుగులోనికి, ఆ చీకటిలో నుంచి మనలను వెలుగులోనికి తీసుకొని రావటానికి ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? ఎంత ప్రయాసపడ్డాడు? చీకటి కమ్ముకున్నటువంటి నీ ఇంటిని మరలా వెలుగుతో నింపటానికి ఒక అగ్గిపెట్టె కోసం, ఒక టార్చ్ లైట్ కోసం, ఒక సెల్లు కోసం నువ్వు ఎదురు చూస్తుంటావు. దానికోసం తడబడుతూ ఉంటావు. దానికోసం తడుముతూ ఉంటావు. ఎక్కడ దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందా అని. కదా! ఆ వెలుగులోనికి నేను వెళ్ళిపోవాలి. ఆ వెలుగులోనికి నేను వెళ్ళిపోవాలని తహతహలాడుతూ ఉంటావు ప్రియమైన వారలారా. కానీ మన జీవితమే అంధకారములోనికెళ్ళిపోతే, మన జీవితమే పాపమనే చీకటిలోనికెళ్ళిపోయుంటే, అలా వెళ్ళిపోయినటువంటి ఆ పాపపు చీకటిలో నుంచి మనలను జాగ్రత్తగా తన వెలుగులోనికి నడిపించటానికొచ్చాడట యేసుక్రీస్తు వారు. అలా జాగ్రత్తగా తన వెలుగులోనికి తీసుకొని రావటానికొచ్చాడట. ఆ వెలుగులోనికి తీసుకొని వచ్చేటువంటి ఆ క్రమములో ఒక వెలుగు రావాలి అంటే, ఉన్నపళంగా వెలుగు రావాలంటే అగ్గిపుల్ల ఏమవ్వాలమ్మా? అగ్గిపుల్ల ఏమవ్వాలి? అది మండుకోవాలి. మండుకున్నటువంటి ఆ అగ్గిపుల్ల కాలుతూ, కాలుతూ, కాలుతూ ఏమైపోవాలది? బూడిదైపోతుంది కదా! అలా బూడిదైపోతుంది ఒక అగ్గిపుల్ల. అలాగే ఒక క్రొవ్వొత్తి అంటిస్తావు. ఆ వెలుగును అంటించిన తర్వాత క్రొవ్వొత్తి నీకు వెలుగునిస్తూ, 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 వెలుగునిస్తూ ఆ కొవ్వొత్తి ఏమైపోతుంది? కరిగిపోతుంది కదా! ఆ వెలుగును ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. కానీ నాకు వెలుగునివ్వటానికి ఒక కొవ్వొత్తి తన జీవితాన్ని ఏం చేసుకుందది? అమ్మ ఏం చేసుకుందది? తన జీవితాన్ని తన జీవితాన్ని కరిగించుకుంది. తనను తాను మండిపోతూ ఉంది. తనను తానుగా అది మండిపోతుంది. అది కాలిపోతుంది. అది కాలిపోతూ, 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 కాలిపోతూ నీ ఇంటికంతా అది ఏమిచ్చింది? వెలుగునిచ్చిందది. కదా! అలాగే పాపపు జీవితములో ఉన్నటువంటి మనలను కూడా క్రీస్తు వారు తన వెలుగులోనికి మనల్నందరినీ నడిపించటానికి ఆయన జీవితాన్ని కూడా ఏం చేశాడో తెలుసా? ఆయన జీవితాన్ని కూడా మన కొరకు ఒక క్రొవ్వొత్తి ఎలాగైతే తన జీవితాన్ని ధారపోసిందో, అలాగే ఆయన జీవితాన్ని కూడా మన కొరకు ఆయన
ఆయన మండిపోతూ, మండిపోతూ వెలుగులోనికి వచ్చామని అనుకుంటున్నామే కానీ, ఆ వెలుగునివ్వటానికి ఆయన జీవితాన్ని, ఆయన యవ్వన ప్రాయమును, ఆయన కోరికలను, ఆయన ఆలోచనలను, ఆయన తలంపులనన్నిటిని చంపేసుకొని, తనను తానుగా చంపేసుకొని, తనను తానుగా జీవచ్ఛవములో మార్చేసుకొని, తనకు తానుగా కోరికలనన్నిటిని చంపేసుకొని, తను వెలిగిపోతూ, తను వెలిగిస్తూ, తన కోరికలను చంపేసుకుంటూ, తను వెలిగిపోతూ, తన ఆశలన్నీ చంపేసుకుంటూ, తన వెలుగుపోతూ, తన జీవితాన్నే లోకం కొరకు ఏం చేశాడమ్మా? ధారపోశాడు. చేశాడు. త్యాగం చేశాడు ప్రియమైన వారలారా. ఏదో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అలా వచ్చి మళ్ళా అలా అంటిస్తే వచ్చిన వారం కాదు ప్రియమైన వారలారా. ఒక జీవితం కరిగిపోతే, ఒక జీవితం ఆరిపోతే, ఒక జీవితం నిండు జీవితం ఆ సిలువలో నిండు ఆ సిలువలో నిండు ప్రాణం, యవ్వన ప్రాయం ఉడికిపోతుంది రక్తం. యవ్వన ప్రాయంలో రక్తం ఏ విధంగా ఉంటుంది? మామూలుగా ప్రవహిస్తుందా? కదా! చాలా ఉడుకు రక్తముతో ఉడికిపోతుంది ప్రియమైన వారలారా. అలా ఉడికిపోతున్నటువంటి రక్తమును ఆయన ఏం చేశాడో తెలుసా? నేలను ఒలికించేశాడు అలాగా. నేలనలా పారేశాడు. నేలనలా కారిపోతుంది ప్రియమైన వారలారా. తన రక్తమంతా కారిపోతుంది. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రావటం అంటే ఆషామాషి కాదు. ఏదో మనం ఏమనుకుంటున్నామంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రావటం అంటే బాప్తిసం తీసుకున్న నీళ్ళలో మునిగినందుకు వచ్చేసాం. చాలా సింపుల్‌గా, చాలా సింపుల్‌గా వచ్చేసాం. కానీ ఆ వెలుగు మనకివ్వటానికి ఏం జరిగిందో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనేటువంటి ఆయన మన కొరకు తన ఆశలు, తన కోరికలు, తన తలంపులు, మనకు లాంటి శరీరమే కదండి. మనకు లాంటి కళ్ళే కదండి ఆయనకు కూడా ఉంది. మనకు లాంటి ఆలోచనలు, మనకు లాంటి శరీర కోరికలు కదా ఆయనకు ఉంటాయి. అయినా వాటన్నిటిని ఆయన చంపేసుకొని, ఆయన వాటన్నిటిని కాదనుకొని, ఒకవేళ నేను రాంగ్ స్టెప్ వేస్తే నా ప్రపంచం ఏమవుతుందని చెప్పేసి ప్రతి అడుగును చూస్తూ నెమ్మదిగా ప్రతి కనుచూపులో ఆయన జాగ్రత్త వహించాడు. ప్రతి వినికిడిలో జాగ్రత్త వహించాడు. ప్రతి ఒక్కరి దగ్గర జాగ్రత్తగా చాలా అలర్ట్‌గా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. చిన్న మిస్టేక్ చేసిన, చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ నేను కలిగి ఉన్నా, నన్ను మాదిరిగా చూసుకునేవారు, నన్ను రోల్ మోడల్‌గా తీసుకునేటువంటి వారు జీవితంలో ఏదో ఒక మచ్చ నా జీవితంలో కనబడుతుంది అని చెప్పేసి, ఏ మచ్చ కనబడకుండగా, ఏ మచ్చ ఎవరు చూడకుండగా తనను తాను జాగ్రత్త పరుచుకుంటూ, తనను తాను సమన్వయపరుచుకుంటూ ఆలోచనలతో జాగ్రత్తగా తన జీవితాన్ని గడుపుతూ చివరిగా కలువరి సిలువలో మన కొరకు తన ప్రాణమును అర్పించేశాడు. తన ప్రాణమును మన కొరకు త్యాగం చేసేసాడు. అదే చెప్తున్నాడు పేతురు గారు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ఆయన గుణాతిశయములు. వీళ్ళని ఆలోచించండి. ఆ వెలుగులోనికి వచ్చినటువంటి మనము ఆ చీకటిలో నుంచి, ఆ చీకటి జీవితం, పాపపు జీవితం, అలాంటి జీవితముతో నిండుకున్నటువంటి మనలను తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ వెలుగులో గౌరవ మర్యాదలు నింపాడు ప్రియమైన వారలారా. చీకటి జీవితం ఏ విధంగా ఉంటుంది అమ్మ? ఏ విధంగా ఉంటుంది? ఒక చీకటి జీవితం ఏ విధంగా ఉంటుంది? ఆ చీకటి జీవితం కలిగినటువంటి ఒక ఆవిడ చరిత్రలో మనకు కనబడుతుంది. వ్యభిచార తలంపులతో కూడినటువంటి ఒక స్త్రీ వెళుతుందట దారిలో. అలా దారిలో వెళుతూ ఉంటే ఏ విధంగా చూస్తారు ఒక ఆవిడని? తప్పు చేసిందే అనుకుందాం. ఏ విధంగా చూస్తారు? తప్పు చేసింది అని మనం చూడలేదు. వాస్తవానికి మన కళ్ళతో చూడలేదు, విన్నాం అంతే. విన్న తర్వాత ఏ విధమైన ఆలోచనలు ఆవిడ మీద ఉంటాయి మనకి? ఏ విధమైన ఆలోచనలు ఉంటాయి? గౌరవమైన ఆలోచనలు ఉంటాయా? ఆవిడ వెళ్ళిపోతుంటే గౌరవంగా ఆవిడ గురించి మాట్లాడతామా? ఒక దొంగ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఒక హంతకుడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడి గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటామా? ఒక దోచుకునేటువంటి వాడు మన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అనుకోండి, మాట్లాడుకుంటాం వాడిని చూసి. ఒక దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు పిక్ ప్యాకెట్ అని మనకు తెలుసు, మన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అనుకుందాం, ఏ విధంగా ఉంటాం చెప్పండి?
అమ్మ ఏ విధంగా ఉంటారు? వాడు మరి జేబులు కత్తిరించేవాడు, పర్సులను తీసుకొని వెళ్ళిపోయేవాడు. మన దగ్గరకు వచ్చి బాగా మాట్లాడుతున్నాడు అనుకుందాం. బాగానే నాతోనే మాట్లాడుతున్నాడులే అని ఓపెన్‌గా ఉంటారా? ఒకసారి జేబులన్నీ సర్దుకుంటాం. అవునా? వచ్చిందెవడు? దొంగ గాబట్టి. కదా! వాడి మీద చెడు అభిప్రాయాలు ఉన్నాయి గాబట్టి. చెడు అభిప్రాయాలు ఉన్నాయి గాబట్టి, వాడి మీద మనకు చెడు అభిప్రాయాలు ఉండటం వలన, వాడు మన దగ్గరకొచ్చి మాట్లాడినా, మనతో ఉంటున్నా, వాడితో మనం సవ్యంగా మాట్లాడాలని ప్రయత్నం చేసిన లోపల మాత్రం ఏ విధంగా ఉంటాం? జాగ్రత్తగా ఉంటాం. వాడు దొంగ, వాడు దొంగ, వాడు దొంగ అనేటువంటి ఆలోచనతోనే మనం జాగ్రత్తగా మాట్లాడుతుంటాం. ఆమె వ్యభిచారి, 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 వ్యభిచారి అనేటప్పుడు ఆవిడ గురించి గొప్ప ఆలోచనలు మనకుండవు ప్రియమైన వాళ్ళరా. అంటే పాపపు జీవితం కలిగినటువంటి మనకు మన మీద సమాజానికి గౌరవం ఉండదు. మర్యాదనివ్వదు. ఒకవేళ ఇచ్చినా హృదయపూర్వకంగానైతే అది మనం పొందుకోం ప్రియమైన వాళ్ళరా. అలాంటి చీకటి జీవితం, ఆ చీకటి జీవితములో నుంచి దేవుడు తన ఉచితమైన కృపచేత ఎక్కడికి తీసుకొనొచ్చాడు? మర్యాద కలిగినటువంటి, గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఒక స్థానాన్ని దేవుడు సంఘములో మనకు ఇచ్చాడు. దోచుకునేవాడివే, మోసకారివే, వ్యభిచారివే, వంచకుడివే. అది క్రీస్తు నీలోనికి రాకమునుపు. క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు నీలోనికొచ్చిన తర్వాత, నీ పాపపు తలంపులనన్నిటిని మార్చివేసిన తర్వాత, దేవుడు నీకంటూ "రేయ్! అది తప్పు. ఇది చేయకూడదు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి" అని ఒక మంచి సన్మార్గాన్ని మనకు నేర్పించటం వలన, మంచి ఆలోచనలు మనకు నేర్పించటం వలన, గౌరవం అంటే ఏంటో, మర్యాద అంటే ఏంటో, సమాజ ప్రేమ అంటే ఏంటో వాటన్నిటిని మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళరా. వాటన్నిటిని మనం చూడగలుగుతున్నాం. అది ఒక దొంగగా ఉంటే చూడగలుగుతామా? ఒక దోచుకునేవాడిగా ఉంటే చూడగలుగుతామా? చూడలేం ప్రియమైన వాళ్ళరా. దోచుకునేవాడు నేను పోలీసులకు ఎప్పుడు దొరుకుతానా, దొరుకుతానా, దొరుకుతానా అని చెప్పేసి సమాజానికి దూరంగా తనను తాను కప్పుకుంటూ, తనను తాను కాపాడుకుంటూ జాగ్రత్తగా బ్రతుకుతాడు వాడు. ఒకవేళ దొరికితే సమాజానికి దూరంగా చెరసాలలో సమాజ ప్రేమను నోచుకోకుండా నన్ను చెరసాలలో వేస్తారని చెప్పేసి ఒక దోచుకునేవాడు అలా ఆలోచన చేస్తాడు. కానీ దేవుడు తన ఉచితమైన కృపచేత పాపపు బందికానాలో ఉన్నటువంటి మనలను, పాపపు తలంపులతో ఉన్నటువంటి మనలను సంఘం అనే ప్రేమలోనికి చేర్చాడు. సంఘం అనే గౌరవ మర్యాదలతో కూడినటువంటి ఒక జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియమైన వాళ్ళరా. ఈ అనుగ్రహం పొందుకున్న తర్వాత, ఈ అనుగ్రహం మనం పొందుకున్న తర్వాత, ఈ గౌరవ మర్యాదలను ఏం చేయాలో తెలుసా? కాపాడుకోవాలి. దీనేం చేయాలమ్మా? కాపాడుకోవాలి. పాపపు జీవితములో ఎవరు నిన్ను అసలు ఇష్టపడలేదు, ఎవరు నిన్ను ప్రేమించలేదు, దారిన పోతుంటే అందరూ నీ గురించి చెడ్డగా మాట్లాడుకున్నారు, నీ గురించి చెడు తలంపులతోనే చూశారు. అలాంటి తలంపులు కలిగినటువంటి నీ మీద నిన్ను ప్రేమించి సంఘములో ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఒక స్థానాన్ని నీకు ఇచ్చాడు, సంఘములోనికి చేర్చాడు. అలా సంఘములోనికి చేర్చిన తర్వాత, సంఘములో చేర్చబడినటువంటి మనకు ఎలాంటి బిరుదులు ఇస్తున్నాడో అదే పేతురు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి. ఏ బిరుదులు ఇస్తున్నాడో చెప్తున్నాడు అక్కడ. ఎలాంటి బిరుదులను దేవుడు మనకిచ్చాడో చదవండి. ఏర్పరచబడిన వంశమును, బాగా వినాలి ప్రియమైన వారలారా. మనము ఏర్పరచబడిన వంశములోనికి చేర్చబడిన కుటుంబం అట. ఆలోచించండి. ఇంతకు మునుపు లోకములో, చీకటిలో, పాపపు జీవితాన్ని కలిగినటువంటి మనకు ఏర్పరచబడిన వంశమా? కాదు. ఏర్పరచబడిన జీవితం కాదు, వేర్పాటైన జీవితం మనది కదా. అందరిలో నుంచి ఏర్పాటు చేయబడిన జీవితం మనది. అసహింపబడిన జీవితం మనది. చీకొట్టిన జీవితం మనది. అలాంటి చీకొట్టినటువంటి జీవితములో నుంచి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన జనాంగముగా నిన్ను మార్చాడట. ఒక ప్రత్యేకమైన కుటుంబంలోనికి చేర్చాడట. ఒక ప్రత్యేకమైన కుటుంబంలోనికి చేర్చి రాజులైన యాజక సమూహముగా
ఏ రాజులైన యాజక సమూహముగా మార్చాడు, పరిశుద్ధ జనముగా మార్చాడు, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చాడట. బాగా ఆలోచించండి ప్రియమైన వారలారా. ఎలాంటి హోదా సంఘములో ఇస్తున్నాడో దేవుడు మనకి. సంఘములోనికి వచ్చిన తర్వాత ఎలాంటి హోదా దేవుడు మనకిస్తున్నాడో, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడట సంఘములో మనలను. ఏమండి, ఈ బిరుదులు ఏవైనా ఆషామాషిగా కనబడుతున్నాయి మీకు? రాజులైన యాజక సమూహములోనికి చేర్చాడట. రాజులైన అంటే రాజులుగా దేవుడు మనలను మార్చాడట. రాజరిక జీవితమా మనది? అమ్మ, మీ నాన్న మా నాన్న ఏమైనా రాజులా? పోనీ ఒక రాష్ట్ర ఒక వార్డుకి ఏమైనా కార్పొరేటర్లా? ఏ వార్డుకి కార్పొరేటర్లు కాదు, ఏ గ్రామానికి సర్పంచులు కాదు, ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు కాదు మన మన చరిత్ర. కానీ దేవుడు తన ఉచితమైన ప్రేమ చేత ఎందులోనికి చేర్చాడట? రాజులైన యాజక సమూహముగా చేర్చాడట. మనలను రాజులుగా మార్చాడట. రాజులుగా మాత్రమే కాకుండా దేవుని సేవ చేసేటువంటి యాజకత్వపు ధర్మములోనికి మనలను చేర్చాడట. ప్రేమైన వార్లరా, పరిశుద్ధ జనముగా మార్చాడట. ఆయన సొత్తైన ప్రజలముగా చేసుకున్నాడట. ఆయన సొత్తుగా మనలను మార్చుకున్నాడట. ఆయన ఆస్తిగా మనలను మార్చుకున్నాడట. ఏమండి, ఈ మాటలు, ఈ పదాలు, ఆ పదాల హోదా ఒకసారి ఆలోచించగలిగితే దాని దరిదాపుల్లోకి కూడా రాలేని జీవితం, నీచమైన జీవితం మనది. అలాంటి నీచమైన జీవితములో ఇలాంటి ఉన్నతమైన హోదా దేవుడు సంఘములో మనకిచ్చాడు. సంఘములోనికి వచ్చిన తర్వాత మనం ఎలా పొంగిపోతున్నామో తెలుసా? నేనెవరినో తెలుసు కదా. చాలా సంఘాలలో చాలా పొంగిపోతుంటారు. నేనెవరినో, నువ్వెవరు, నువ్వెవరు ప్రశ్న వేసుకో ఒకసారి. నువ్వెవరు అనేటువంటి ప్రశ్నకు నిజంగా బైబిల్ నుంచి సమాధానం అంది. నీ పూర్వపు చరిత్ర ఏంటో బైబిల్ నీ గురించి చెబుతుంది. నువ్వేంటో సంఘములోనికి వచ్చిన తర్వాత నేనెవరో తెలుసా, సంఘములో నా స్థాయి ఏంటో తెలుసా, సంఘములో నా హోదా ఏంటో తెలుసా అనేటువంటి ఆలోచనతో మనుషులు పెట్టుకున్నటువంటి హోదాలకు, పరపతికి విలువనిస్తున్నారే కానీ దేవుడిచ్చినటువంటి ఈ హోదా, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, ఆయన సొత్తైన ప్రజలుముగా మనలందరినీ మార్చాడు. ప్రేమైన వాళ్ళ క్రింద కూర్చున్న మీరైనా, పైన కూర్చున్న మేమైనా అందరము దేవుని సొత్తైన ప్రజలము. అందరూ రాజులైన యాజక సమూహము. ఇక్కడ కూర్చున్నటువంటి మేము మాత్రమే కాదు, క్రింద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన మరణ, సమాధి, పునరుత్థానాలకు సాదృశ్యమైనటువంటి బాప్తీసాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ రాజులుగా చెయ్యబడిన యాజక సమూహం మీరంతా. సంఘములో నేను ఎలాంటి వాడిని కాదు, ఎలాంటి మరి ఎందుకు పనికిరాని వాడను అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగుతున్నాం. నీ హోదా, సంఘంలో నీ హోదా ఏంటో తెలుసా? రాజువు నీవు, రాజువి. మరి రాజు అంటే ఏం చేయాలి? నువ్వు రాజుగా ఉన్నావు, రాజుగా చేశాడు. మరి రాజుగా చెయ్యబడినటువంటి నీవు సంఘములో ఏం చేయాలి? రాజులాగే రాజులాగే ఆలోచించాలి, రాజులాగే హుందాతనం చూపించాలి, రాజులాగే గౌరవంగా ఉండాలి, రాజులాగే చాలా ఉన్నతమైన ఆలోచనలు, తలంపులు ఉండాలి. చాలా సంకుచిత భావాలతో బ్రతుకుతుంటాం మనం సంఘంలో. చిన్న చిన్న తలంపులతో బ్రతుకుతుంటాం. చిన్న చిన్న ఆలోచనలతో బ్రతుకుతుంటాం. రాజులైన యాజక సమూహం అంటే నీ ఆలోచన చాలా బ్రాడ్గా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి. నీచమైన ఆలోచనలు ఎందుకంత? నీచమైన ఆలోచనలు చేయటానికి కాదు నువ్వు సంఘములోనికి చేర్చబడింది. అంతకు మునుపు నీచమైన ఆలోచన, సంఘములోనికి చేర్చబడిన తర్వాత రాజులైన యాజక సమూహం. రాజు ఒక పట్టణాన్ని, ఒక రాజ్యాన్ని ఎలాగైతే రాజు కాపాడుతుంటాడో, సంరక్షకుడిగా ఉంటాడో, మరి శత్రు సైన్యాన్ని రాకుండా ఎలాగైతే ధైర్య సాహసాలతో నిలబడతాడో, అది సంఘములోని ప్రియులారా ఆలోచించండి.
శత్రు ఆలోచనలు, అపవాది తలంపులు, అపవాది కుతంత్రాలు సంఘం మీద పడకుండగా, సంఘం చెడిపోకుండగా, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఒక రాజుగా నీవు కూడా ధైర్య సాహసాలతో సంఘాన్ని అభివృద్ధి పరిచేటువంటి కార్యక్రమాలలో నిలబడాలి. అంతేగాని చిన్న చిన్న భావాలతో, చిన్న చిన్న ఆలోచనలతో, చిన్న చిన్న మీకున్నటువంటి మనస్తత్వముతో, సంకుచిత ఆలోచనలతో ఏం చేస్తుంటారో తెలుసా? మీకున్నటువంటి హోదాన్ని, మీకున్నటువంటి పరపతిని, మీకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను చిన్న చిన్న వాటి కోసం దిగజార్చుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, దిగజార్చే ఆలోచనలతో ఉండొద్దండి. సంఘములో నీకంటూ ఒక హోదా ఇచ్చాడు, దాన్ని కాపాడుకో. ఒక చక్కటి హోదా, చక్కటి మరి ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని కాపాడుకుంటావా? నీ ఇష్టం. కాపాడుకోలేదా నీ మీదనే ఆధారపడింది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇదంతా రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలముగా ఏం పని చేశామని ఇచ్చాడు? ఏమైనా చేశామా? రాజులైన యాజక సమూహంగా చేర్చాడట. అంత గొప్ప హోదా ఇచ్చాడట. అంత గొప్ప బిరుదు మనకి ఇచ్చాడట. మా బిరుదులు సంపాదించాలంటే ఈజీగా వచ్చేస్తాయి బిరుదులు మీకే. ఒక స్కూల్లో మంచి స్టూడెంట్, మంచి విద్యార్థి అని ఒక స్టూడెంట్ పేరును సంపాదించుకోవాలంటే ఊరికెచ్చేస్తాడా గురువు? ఏం చేయాలి? బాగా చదవాలి, అహర్నిశలు కష్టపడాలి, చదవాలి, మరి ప్రశ్నలకు సమాధానాలు చక్కగా రాస్తుండాలి, మంచి మంచి మేనర్స్, మంచి యాటిట్యూడ్ ఉండాలి. ఇన్ని చూస్తూ గురువు గారు ఏమంటారో తెలుసా? వీడి గురించి, వీడు మంచి విద్యార్థి, వీడు బాగా చదువుతాడు, మంచి లక్షణాలు ఉన్నాయి వీడికి, బాగా ఎదుగుతాడు, మంచి భవిష్యత్తు పొందుకుంటాడు అని చెప్పేసి ఒక గురువు ఒక విద్యార్థి గురించి గొప్పగా చెప్తాడు. ప్రియమైన వాళ్ళరా, బిరుదులు రావాలంటే చాలా కష్టం. లోకములో చాలా కష్టపడితేనే రావు ప్రియమైన వాళ్ళరా బిరుదులు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు ఇచ్చారు. ఇంట్లో ఎందుకు ఇచ్చారమ్మా? దేనికోసం ఇచ్చారు ఆయనకి? ఆయనలో ఉన్నటువంటి కళ, ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యం, ఆయనలో ఉన్నటువంటి ఆ కళా నిపుణత బయటికి రావటం వలన, చక్కగా ఆకట్టుకోవటం వలన ఆయనకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని బిరుదునిచ్చారు. అలాగే సచిన్ టెండూల్కర్ క్రికెట్ గురించి మాట్లాడుతుంటారు. క్రికెట్ గురించి సచిన్ గురించి మాట్లాడితే ఏమంటారో తెలుసా? క్రికెట్కి సచిన్ ఎలాంటి వాడంటే ఒక తండ్రి లాంటి వాడు అని బిరుదునిస్తారు. తండ్రి లాంటి అంటే ఆయనకున్నటువంటి టెక్నిక్స్, ఆయన ప్రత్యర్థిని ఆలోచించేటువంటి తీరు, బాలుని ఎలా వాడు ఎంత వేగంతో విసురుతున్నా దాన్ని ఎలా అడ్డు చెప్పాలి, దాన్ని ఎలా 6 కొట్టాలి, ఎలా 4 కొట్టాలి, ఎలా దాన్ని దారి మళ్లించాలి, ఆ టెక్నిక్స్ తెలుసు. కాబట్టి క్రికెట్ రంగానికి తండ్రి లాంటి వాడు అని బిరుదునిచ్చారు. ఒక బిరుదును సంపాదించాలంటే చాలా కష్టం, చాలా సంవత్సరాలు కష్టపడాలి. అయితే ఈ 9వ వచనములో ఉన్నటువంటి ఈ బిరుదులు ఏవైతే ఉన్నాయో, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఏర్పరచబడిన వంశముగా, అలాగే టోటల్గా వీటన్నిటికీ కలిపి క్రైస్తవుడు అనేటువంటి బిరుదు నీకు వచ్చిందంటే ఏం సంపాదించావని, నీలో ఏం టాలెంట్ ఉందని ఇచ్చాడు దేవుడు నీకు బిరుదు, క్రైస్తవుడు అనే బిరుదు. సంఘములో ఏర్పరచబడిన జనాంగముగా ఆ హోదా, ఆ బిరుదు నీకు ఎందుకు ఇచ్చాడు? ఏం తలాంత్ ఉంది నీలో? ఏం తలంపులు ఉన్నాయి నీలో ఏం దేవుడు చూసి ఇచ్చాడు? ఏం చూడలేదు ఆయన. ఏం చూడకపోయినా కేవలం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీళ్ళలో మునిగి వచ్చినందుకు ఇచ్చాడు. నీళ్ళలో మునిగి సంఘములోనికి చేర్చబడినందుకు నీవు ఇప్పటి నుంచి క్రైస్తవుడవు అనే బిరుదునిచ్చాడు. నీవు ఇప్పటి నుంచి ఏర్పరచబడిన వంశ జనాంగము నీవు అని బిరుదునిచ్చాడు. నీవు ఇప్పటి నుంచి ప్రత్యేకమైన జనాంగం, రాజులైన యాజక సమూహం అనే బిరుదునిచ్చాడు నీకు. ఏం కష్టం చేయకపోయినా, ఎలాంటి కష్టము అనుభవించకపోయినా, కేవలం నీళ్ళల్లో మునిగి అలా వచ్చినందుకు దేవుడు మనకు క్రైస్తవుడు అనే బిరుదునిచ్చాడు. ప్రియులారా, ఆలోచించండి. ఆయన ఉచితమైన ప్రేమ ఇది కూడా. ఆయన ఉచితమైన ప్రేమైన వాళ్ళరా,
ఆయన ఉచితమైన ప్రేమ చేత క్రైస్తవుడు అనేటువంటి ఈ బిరుదునిస్తే, సంఘములోనికి వచ్చిన తర్వాత చాలా నేను అది, ఇది అనేటువంటి ఆలోచనలతో, లోకపు తలంపులతోనే మనం ఇంకా ముందుకు సాగుతున్నాం ప్రియమైన వాళ్ళరా. అది కాదు నీకుండవలసినటువంటి ఆలోచన. నీకున్నటువంటి తలంపులు అది కాదు. క్రైస్తవుడు అనేటువంటి బిరుదు నీకెందుకు ఇచ్చాడో తెలుసా? ప్రత్యేక జనాంగం అనేటువంటి బిరుదును ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ వలన ఆయన ఘనపరచబడాలి. నీ వలన ఆయన ఘనతను పొందుకోవాలి. అదే చెప్తున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురం చేయాలి. ఆయన గుణాలను ప్రకటించు, ఆయన గుణాలను ప్రకటించు, ఆయన గుణాలను ప్రకటించు, ఆయన అతిశయింపబడేలా ప్రకటించు అన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మన అతిశయమే మనకు ఎక్కువైపోయింది కదా. మనం అతిశయించటానికే సమయం లేదు. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటానికే సరిపోవటం లేదు ప్రియమైన వాళ్ళరా. నీ గురించి కాదు, నీ గొప్పతనం గురించి కాదు, నువ్వు అతిశయింపబడటానికి కాదు. దేవుడు అతిశయింపబడాలి, దేవుడు గొప్ప చేయబడాలి, దేవుడు ఘనపరచబడాలి. అందుకొరకే నీకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. లేదంటే నీకే టాలెంట్ ఉందని ఇచ్చాడు అనుకుంటున్నావు? ఏం చేశావు ఇంతకీ? ఏం చేశావని నీకు బిరుదునివ్వాలి, క్రైస్తవుడు అనే బిరుదునివ్వాలి? ప్రియులారా, ఆలోచించండి. కేవలం ఆయన ఉచితమైన ప్రేమ చేత చీకటిలో ఉన్నటువంటి నిన్ను చేయి పట్టుకొని ఇదిగో తన వెలుగులోనికి తీసుకుని వచ్చి ఒక ప్రత్యేకమైన జనాంగముగా బిరుదులతో నిన్ను సన్మానించి, సంఘములో నీకంటూ హోదా ఇచ్చి, నీకంటూ స్థానాన్ని ఇచ్చి, సంఘములో గౌరవ మర్యాదలతో కూడినటువంటి ఒక జీవితాన్ని నీకు ఇచ్చాడు. దీన్ని కాపాడుకో, నిలబెట్టుకో. దీన్ని కాపాడుకుంటూ ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి. ఆయన గుణాలను ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించే పనిలో, ఆయనను ప్రకటించే పనిలో మనం ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఆయనను ప్రకటించే పనిలో మనం ఉన్నామా మరి? ఆయనను ఘనపరచటానికి కదా మనకి హోదా ఇచ్చింది. ఆయన ఘనపరచబడటానికి కదా మనకి స్థాయినిచ్చింది. అదే చెప్తున్నాడు మలాకి గ్రంథములో, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? 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 ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. ఆయన గుణాలు ఏమయ్యాయి? ఆయన గుణాలు అతిశయింపబడేలాగున ఆయనను ఘనపరుస్తున్నావా? వెతుక్కుంటున్నావా? నువ్వు గొప్ప చేయబడాలని కోరుకుంటున్నావా? ఒకవేళ ఆలోచనలు ఉంటే మార్చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. తనను తాను హెచ్చింపబడు కోరుకునేటువంటి ఆలోచన అపవాదిది. దేవుణ్ణి పక్కన పెట్టేసి తన ఘనత, తన ప్రభావాలు ప్రపంచానికి తెలియపరచబడాలని కోరుకునేది అపవాది. ఆ ఆలోచనలు మనకుంటే అయితే ఇంకా మనము సాతాను తలంపులతోనే ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఆయన ఆలోచనలను మనము ప్రకటించాలి. ఆయన గుణాలను మనం లోకానికి తెలియచేయాలి. అందుకొరకే దేవుడు మనకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. సంఘములో నీకంటూ ఒక పరపతినిచ్చాడు, నీకంటూ ఒక హోదానిచ్చాడు, నీకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు. మరి స్థానాన్ని ఇచ్చిన తర్వాత ఈ ఇచ్చినటువంటి ఈ స్థానములో నిలబడి దేవుని యొక్క నామాన్ని నువ్వు ప్రకటించగలుగుతున్నావా? దేవుని యొక్క నామాన్ని ఘనపరచగలుగుతున్నావా? దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు కీర్తించగలుగుతున్నావా? దేవుని యొక్క గుణాలను అనేక మంది అతిశయింపబడేలాగున ఆయన గుణాలను గొప్పగా చెప్పగలుగుతున్నావా? అది ఏ రూపంలోనైనా సరే, ఏ విధంగానైనా సరే, నోటి మాటతో చెప్పగలుగుతున్నావా? లేదంటే నువ్వు కానుకనిచ్చి చెప్పగలుగుతున్నావా? లేదంటే సహకరించి చెప్పగలుగుతున్నావా? నీకు ఏదైతే కంఫర్ట్గా ఉందో, నీకు ఏదైతే దేవుడిచ్చాడో, ఏ స్థాయి అయితే దేవుడిచ్చాడో ఆ స్థాయిలో నీ తండ్రిని నీవు ఘనపరచు. స్థాయిలో దేవుడు నీ ద్వారా ఘనపరచబడాలని ఆశిస్తున్నాడు. కనుక ప్రియులారా, నీ వలన రావాల్సిన ఘనత రావాలి. నా కొడుకు ఘనపరచాలి, నా కుమార్తె నన్ను ఘనపరచాలి అని దేవుడు ప్రతి ఒక్కరి వైపు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మరి నీ వలన రావాల్సిన ఘనత నీ తండ్రికి దక్కుతుందా? ఆలోచించండి. నీ తండ్రిని ఘనపరచగలుగుతున్నావా? ఘనపరచటం లేదా? ఒకసారి ఆలోచించండి. మంచి నిర్ణయాన్ని తీసుకోండి. నీ వలన, నా వలన ఘనపరచబడాలి అనేటువంటి పరితపించిపోతున్నటువంటి ఆయన హృదయాన్ని ఆనందపెడదాం. ఆయన హృదయాన్ని ఆనందపరిచే కార్యక్రమాలు చేద్దాం. మన జీవితం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ
దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనత, ప్రభావములు, మహిమ ఆయనకు చెల్లించే జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రేమతో కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.